హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ చింతపండు పులిహోర. ఈ పులిహోరని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు మనం టేస్ట్ చేయకూడదు గదా! అలా టేస్ట్ చేయకపోతే ఉప్పు, పులుపు, కారం అన్నీ కరెక్ట్‌గా వచ్చాయని మనకెలా తెలుస్తుంది అంటే నేను చెప్పిన కొలతలతో. ఒక్కసారి చేసి చూడండి. పులిహోర కమ్మగా కుదురుతుంది. సింపుల్‌గా చేసి చూపిస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి ఎలా చేయాలో చూడండి. ఈ పులిహోర జేసుకోడానికి నేను ఒక గ్లాస్ రైస్‌ని తీసుకుంటున్నానండి. రైస్‌ని 2, 3 సార్లు నీట్‌గా నీళ్లు పోసి కడగండి. కడిగిన తర్వాత రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక అరగంట నానబెట్టుకోండి. నేనైతే అత్యసర పెట్టేస్తానండి. అరగంట నానిన తర్వాత రైస్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. నేను ఈ విధంగా చూసుకుంటాను. మధ్య వేలు దాకా ఉంటే సరిపోతుంది నీళ్లు. ఇలా చూసుకొని అత్యసర పెట్టేస్తాను. మీకిలా వండుకోవడం రాకపోతే మీకు వచ్చిన పద్ధతిలో పొడి పొడిగా రైస్‌ని వండుకొని పక్కన పెట్టుకోండి. రైస్ అయితే ఒక అరగంట నాననివ్వండి. పొడి పొడిలాడుతూ బాగా ఉడుకుతుంది. ఆ రైస్ నానేలోపు చింతపండును గూడా నానబెట్టుకుందాము. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండయితే సరిపోతుంది. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి. ఈ చింతపండుని ఇలా విడదీసి ఏదైనా బౌల్‌లో వేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి చింతపండును గూడా నానబెట్టుకోండి. ఇప్పుడు చింతపండు గూడా బాగా నానింది గదా! ఇలా నానిన చింతపండుని చేత్తోటి బాగా పిసకండి. మనం పిప్పిని తీసి పక్కన పడేసి ఓన్లీ గుజ్జు వరకే సెపరేట్ జేసుకోవాలండి. ఇలా పిసికిన ఈ చింతపండుని నేనిక్కడ చూపించినట్లు గుజ్జు వరకు సెపరేట్ జేసుకోండి. పిప్పిని తీసేసేయండి. మీకిలా చేత్తోటి చింతపండు గుజ్జుని సెపరేట్ చేయడం కష్టంగా అనిపిస్తే స్ట్రైనర్‌లో వేసైనా ఈజీగా చింతపండు గుజ్జుని సెపరేట్ చేసుకోవచ్చనమాట. చింతపండు గుజ్జుని ఇలా సెపరేట్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పిప్పి మిగిలింది గదా! ఆ పిప్పిలో మళ్ళీ నీళ్లు పోసి ఒకసారి కలిపి చింతపండు రసాన్ని మొత్తాన్ని పక్కన తీసి పెట్టుకోండి. నీళ్లెక్కువ పోసుకోవద్దండి. కొద్దిగా చిక్కటి గుజ్జు తీసుకోండి. ఎందుకంటే తొందరగా అయిపోతుంది. ఉడకడానికి మనకి ఎక్కువ టైం పట్టదనమాట చింతపండు గుజ్జు ఉడకడానికి. అదే మీరు కాస్త నీళ్లెక్కువ పోసారంటే చింతపండు గుజ్జు ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది. అందుకని కొద్దిగా తక్కువ నీళ్లు పోసుకొని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోనే ఒక 5, 6 పచ్చిమిరపకాయలను గూడా వేసుకొని ఈ పాన్‌ని డైరెక్ట్‌గా స్టవ్ పైన పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చింతపండు గుజ్జనేది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఫ్లేమ్‌ని లో టు మీడియంలో పెట్టి ఉడికించండి. బాగా ఉడుకుతుంది. నేను ఇంకొక స్టవ్ పైన రైస్‌ని గూడా పెట్టేసానండి. రైస్ కూడా ఉడుకుతూ ఉంది. ఇలా చేసుకుంటే 2 ఒకటేసారి అయిపోతాయి. త్వరగా అయిపోతుంది పులిహోర చేసుకోవడం. ఇప్పుడు చింతపండు గుజ్జనేది సగం వరకు ఉడికింది గదండీ! ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. చింతపండు పులిహోర టేస్ట్ బావుంటుంది. కొద్దిగా బెల్లం వేయడం వల్ల. బెల్లం ముక్క గూడా వేసి ఇలా కలుపుకుంటూ బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి చింతపండు గుజ్జు బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు రైస్ కూడా ఉడికింది చూపిస్తున్నాను చూడండి. రైస్ పొడి పొడిలాడుతూ బాగా ఉడికింది గదా! ఇలా ఉడికించుకోవాలనమాట. ఇప్పుడు మనకి చింతపండు గుజ్జు, అలాగే రైసు 2 రెడీ అయిపోయాయి గదా! ఇలా ప్రిపేర్ చేసుకొని ఇవి రెండిటిని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఈ పులిహోరకి పోపు పెట్టుకుందాము. పోపు కోసంగా ఇలా ఒక పాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు కలిపి తీసుకుంటున్నానండి. కొన్ని పప్పులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది తినేటప్పుడు. అందుకని పోపు దినుసులు కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి పులిహోరకి. ఇప్పుడు ఆవాలు చిటపటలాడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని వేయించుకోండి. పల్లీలతో పాటు మీరు కావాలి అంటే జీడిపప్పులు గూడా కొన్ని వేసుకోవచ్చండి. బావుంటుంది జీడిపప్పులు వేసుకున్నా గాని. ఈ పల్లీలు కాస్త వేగిన తర్వాత ఒక 5, 6 ఎండుమిరపకాయలు గూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు పల్లీలు, ఎండుమిర్చి వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకొని వేయించుకోండి. ఇంగువ వేసి ఒకసారి కలిపితే సరిపోతుంది. ఇంగువ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వేడికే పోపు మొత్తం వేగిపోతుంది. లేకపోతే మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి, కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ మెంతుల పొడి వేసుకోండి. ధనియాల పొడి, మెంతుల పొడి వేయించినవి కాదండి. పచ్చివే వేశాను. అంటే ధనియాలు, మెంతుల్ని మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసి వేసుకున్నానంతే వేయించలేదు. ఈ వేడికి ఆ పొడనేది లైట్‌గా వేగి ఫ్లేవర్ చాలా బావుంటుంది పులిహోర. అందుకని కొద్దిగా ధనియాల పొడి, మెంతుల పొడి వేశాను. ఇప్పుడు ఈ పోపు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడేం జేస్తారంటే పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏదైనా బేసన్‌ని తీసుకొని దాంట్లో మనం ముందుగా వండి పెట్టుకున్న ఈ రైస్‌ని వేసుకోవాలి. ఈ రైస్‌ని గరిటెతోటి ఇలా పొడి పొడిగా వచ్చేటట్లు అనుకోండి ఒకసారి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చింతపండు గుజ్జుని ఉడకబెట్టి పెట్టుకున్నాం గదా! ఆ చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జనేది మొత్తం సరిపోతుందండి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి. ఒకవేళ మీకు పులుపు కొద్దిగా తక్కువ తినేవాళ్ళైతే చింతపండు గుజ్జుని కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. నేనైతే మొత్తం వేసేస్తున్నాను.
ఈ చింతపండు గుజ్జు వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పోపును గూడా ఈ రైస్‌లోనే వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. వేడి మీదే కలపండి. వేడి మీద అంటే రైస్ వేడిగా ఉన్నప్పుడే గాని కలిపారనుకోండి, ఈ పులుపులు, కారాలు అన్నీ రైస్‌కి బాగా పట్టి పులిహోర టేస్ట్ చాలా బావుంటుంది ఆరేటప్పటికే. అందుకని రైస్ వేడిగా ఉన్నప్పుడే అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లోనే ఒక 2 టీ స్పూన్ల దాకా సాల్ట్ వేసి కలుపుతున్నానండి. మనం దేవుడికి నైవేద్యంగా పెట్టే ముందు మనం రుచి చూడం గదండీ! దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే మనం టేస్ట్ చేస్తాం గాబట్టి, నేను తీసుకున్న క్వాంటిటీకి 2:30 టీ స్పూన్ దాకా నేను సాల్ట్ వేశాను. దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. సాల్ట్ గూడా వేసి మొత్తం బాగా కలిపేసిన తర్వాత పులిహోర ఇలా రెడీ అవుతుంది. చూసారు గదా! ఎంత బావుందో. నేను చెప్పిన కొలతలతో పులిహోరను ఒకసారి చేసి చూడండి. చాలా కమ్మగా వస్తుంది. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.